హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వెజ్ ఫ్రైడ్ రైస్ని చేసుకుందాం. వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు బీన్స్, క్యారెట్, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్ మీదనే క్యారెట్, బీన్స్ వేసుకుందాము. దీన్ని 2 మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలండి. ఓన్లీ హై ఫ్లేమ్ మీద మాత్రమే. కరివేపాకు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇక్కడ వేసుకున్నాను. ఓన్లీ హై ఫ్లేమ్ మీద మాత్రమే ఈ క్యారెట్, బీన్స్ టాస్ చేసుకోవాలి. దీంట్లోకి 2 మినిట్స్ పాటు టాస్ చేసుకున్నాక వండి చల్లార్చి పెట్టుకున్న రైస్ని తీసుకొని అందులోకి వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే రైస్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. రైస్ని టాస్ చేసుకోవాలండి. దీంట్లోకి 1/2 స్పూన్ మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను, 1/2 స్పూన్. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి టాస్ చేద్దాం. వన్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. 1 స్పూన్ వెనిగర్, ఇప్పుడు ఓన్లీ హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేసుకోవాలండి. అప్పుడే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లోకి మనము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.